కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వైస్ ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులతో స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం విధి విధానాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఏ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమాన్ని కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, వమ్మి రఘురాంతో పాటు పలువురు అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్వచ్ఛత ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతతో ఉండాలి. అప్పుడు సేవ చేయాలనేటటువంటి దృక్పథం మనకు వస్తుంది. ఆ సేవ చేసే దాంట్లో దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, ఫోటోలు తీసుకుని అయిపోయింది అనిపించకండి. ఈ ప్రోగ్రాంలో ఏదైతే ఇచ్చారో రోజు సిన్సియర్గా దాన్ని చేయండి. దీనికి ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు శాలరీస్ తీసుకుంటున్నారు, కనీసం మీరైనా కమిట్మెంట్ తోటి ఈ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని, ఈ స్వచ్ఛ భారత్ నినాదాలు, ఇక్కడ నినాదాలు కూడా ఉన్నాయి. మాట్లాడితేనే సిగ్గేస్తుంది బాబు అని చెప్పి ఒకటి అడుగుతాం. ఎండిఓ గారు మండలం నుంచి ఇమీడియట్గా ఇవ్వాలి పురమాయించి ఈ నినాదాలన్నీ, ఈ అన్నిటినీ కూడా మన సర్పంచులు, ఎంపీటీసీలు, సెక్రటరీస్, సచివాలయ సిబ్బందికి అప్పచెప్పండి. ఎలాగైతే మన పెన్షన్ ఇంటింటికి ఇచ్చారో అలాగా ప్రతి ఇంటికి ఇవ్వాలి, ప్రతి ఇంట్లోనే చదివించాలి. రేపే జరగాలి. చేయకు పాపం జరగాలి. మీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ ప్యాంప్లెట్ ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్కి ఇవ్వండి. సెక్రటరీస్ బతికే సచివాలయ సిబ్బందికి ఇస్తారు. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏముందండి 50 ఇళ్ళు 60 ఇళ్ళు పంచుకుంటే అయిపోతుంది. కానీ చదివించాలి, ఇచ్చేయడం కాదు ఇలా మొక్క మీద బాలేదు. చదివించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. చేసుకున్నాము శ్రీబాబు, శుభ్రం చేసుకుని శుభ్రంగా ఈ పౌడర్ ముగ్గో బిగ్గో ఏదో ఉంటుంది కదా, తెల్లగా కనపడలేదు, దాన్ని వేయండి. వేసి రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూర్చో తప్పని ఇవన్నీ కూడా తీయించి అందరికీ సర్పంచ్ కనీసం ఆ సర్పంచ్ చేతుల్లో పెడితే అప్పుడు ఈ కార్యక్రమానికి మన మోడీ గారు పెట్టినందుకు ఒక ఫలితం వస్తుంది. దీన్ని మనం శుభ్రంగా చేసుకుని ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మనం బతకడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అలవాటు చేసుకున్నట్టయితే
నువ్వు శుభ్రంగా ఉంటే సరిపోదు, నీ పక్కన కూడా శుభ్రంగా ఉండాలి. అది అలవాటు చేయాలి మనం. కాబట్టి ఇలా రకంగా చేయాలని, ఇంకా దీని మీద ఎన్ని రకాలుగా మాట్లాడుతూ మరి గోకవరాలు కూడా ఇదే కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళడానికి సెలవు అని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం.